రేవంత్ రెడ్డి గారి మాస్టర్ స్కెచ్, దాన్ని ఏమంటారంటే మాస్టర్ మైండ్ అంటారు చూడు, అది. ఇక చూడుర్రి, ఇక్కడ చూడుర్రి మళ్ళీ విషయం దీనికి రిలేటెడ్, వీళ్ళదే ఈ పంచాయతీ. సమ్మెహారన్ ఆర్టీసీ కార్మిక శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చిన జేఏసీ. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, ట్రేడ్ యూనియన్లను ఎన్నికలు నిర్వహించాలి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలి, ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్. అసలు ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసే అంత సామర్థ్యం ఉంటుందా? చెయ్యదు. ఎందుకు చేయదంటే, నేను ఆర్టీసీని గుంజుకోవాలని చూసినప్పుడు నేను ఎట్లా 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 ఆర్టీసీకి సంబంధించి కొనుగోలు చేసే బస్సులు ఇస్తా? 500 ఆర్టీసీ బస్సులు ఎవరి ఆమోదంతో వచ్చినాయో మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలి. ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు గనక ఇంకా మనం ఆలోచించకుండే సైలెంట్గా ఉండిపోతే మాత్రం భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వీళ్ళు ఏం చెప్తారో ఒకసారి రండి. శుక్రవారం బస్భవన్లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ వెంకన్నకు సమ్మె నోటీసులు అందిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు. తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక శాఖ అధికారులకు జేఏసీ నేతలు శుక్రవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్స్తో అమలు చేయాలని, కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీకి కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తొలుత ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ వెంకన్నకు జేఏసీ నేతలు బస్ భవన్లో కలిసి నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్లో కార్మిక శాఖ కార్యాలయం జాయింట్ కమిషనర్ సునీత మోహన్కు జేఏసీ నేతలు నోటీసులు అందజేశారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల గురించి పరిష్కారం కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించకపోవడంతో సమ్మె నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. మీరు సమ్మె నోటీసులు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, ఏమో అయిపోతుంది అంటే అది కాదు కదా. సమ్మె నోటీసుల విషయంలో ఒకసారి చూద్దాం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్లు కోతా లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు 2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చిన తేదీ నుంచి 14 రోజులపు ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక శాఖ అధికారులు త్వరితగతిన చర్చలు జరిపి తమ డిమాండ్లు పరిష్కరించేందుకు కృషి చేయాలని, ఒకవేళ ఆ సమావేశంలో పరిష్కారం కాకుంటే ఆ తర్వాత తాము సమ్మెకు పోతామని పేర్కొన్నారు. తాము ఇచ్చిన సమ్మె నోటీసులకు 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్పిళ్ళు. నేనేమంటున్నానంటే, అన్న ఆర్టీసీకి సంబంధించిన కార్మిక నేతలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, మీకు తెలియకుండానే ఆర్టీసీని ఖతం చేస్తారు. ఇది అవునో కాదో ఫ్యూచర్లో చూసేసుకుందాం. మనం ఎట్లా అంటే అట్లా చూసుకుందాం. దీంట్లో మీకు లైవ్లో కనబడే ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తున్నా. ఆల్రెడీ నాకున్న సమాచారం ప్రకారం ఆర్టీసీ ప్రైవేట్ పరం దిశగా అడుగులేస్తుంది. ఒకటి, ఆర్టీసీకి సంబంధించి మీరందరూ ఆలోచించండి, ఫ్రీ. ఎవరికి? మహిళలకు మాత్రమే. మహిళలు అంటే మన తెలంగాణ ఆడబిడ్డలకు మాత్రమే ఫ్రీ. ఎంత? ప్రతి నెల 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వం ఎవరికి చెల్లించాలి? ఆర్టీసీకి చెల్లించాలి. ఇప్పటికీ 2500 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది ప్రభుత్వం. 2500 కోట్ల రూపాయలు ఉన్నది. దాంతో పాటుగా ఆర్టీసీకి సంబంధించి దాదాపుగా 500కు సంబంధించిన ఎలక్ట్రిక్ సంబంధించి ఈ బస్సులు వచ్చినాయి కొత్తగా. ఇవి ఎవరు పంపించిళ్ళు? ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో ఆర్టీసీలో నడపాలంటే వాళ్ళు కొనుగోలు చేసి వీళ్ళకు పంపించాలి. ఇది మొదటి మాస్టర్ మైండ్. ఇక్కడ అప్పు ఏదైతే ఉందో ఈ అప్పును మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే పెంచుకుంటూ పోతాడు. దాన్ని 10,000 కోట్లకు వస్తుంది చూడురు మీరు. రెండో విషయం, ఈ 500 కాస్త ఇవి 1500 బస్సులు అవుతాయి. అయిపోయిందా? ఈ రెండింటితోనే ఏం జరుగుతుంది? నేను ఆర్టీసీని కాపాడాలన్నా, ఆర్టీసీ ప్రయత్నం చేసినా అప్పుల కుప్పగా మారిపోయింది కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నా, దీన్ని ఒక ప్రైవేట్ వ్యవస్థకు అప్పగించే ప్రయత్నం జరుగుతుంది అనే కాడికి వస్తుంది. నేనేమంటున్నానంటే, విపక్షాలు ఊరుకోవు, ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు ఊరుకోరు, ఆర్టీసీ జేఏసీ నేతలు ఊరుకోరు. మేము సమ్మె చేస్తాం, నోటీసులు ఇస్తాం, రోడ్డు మీదకి వస్తాం, ధర్నా చేస్తాం, దీక్ష చేస్తాం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, కానీ ఆర్టీసీని కాపాడుకుంటాం అనే మాట మీ దగ్గర నుండి వస్తుంది. నేను కాదంటలేను. కానీ ఇక్కడ మాస్టర్ మైండ్ స్కెచ్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. మీకు ఏ రోజైతే బకాయి పేరుకపోయిందో అది మొదటిది. రెండోది, ఎప్పుడైతే ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు ఎంట్రీ ఇచ్చినావో రెండోది. మూడోది, ఈరోజు పూర్తి స్థాయిలో మీరు కార్మిక శాఖతోనా లేకపోతే ఇక్కడ ఎవరు మన నోటీసులు ఇస్తున్నారు కదా ఆర్టీసీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు సంబంధించి, అప్పుడే దీని ప్లాన్ పకడ్బందీగా అయిపోయిన పరిస్థితి కనబడతాం. మహాలక్ష్మి కాస్త ఆర్టీసీని ముంచే లక్ష్మిగా మారిపోయే పరిస్థితులు అయితే కనబడ్డాయి. మరి ఇక ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. కానీ ఇది మాత్రం మంచి పక్కా ప్లాన్ ప్రకారం మనోళ్ళు చేసిన